తెలంగాణలో కూడా మెజార్టీ స్థానాలు ఈసారి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు కట్టబెట్టబోతా ఉన్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో బలపడిందో, ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో మంచి ఫలితాలు చూపించిందో, ఆ ప్రాంతాలలో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. మంచి వాతావరణం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, లేక బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేక కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలు కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీల నాయకులు చిత్ర విచిత్ర నాటకాలు ఆడుతా ఉన్నారు. చిత్తశుద్ధి లేకుండా వాస్తవాలకు విరుద్ధంగా రాజకీయ డ్రామాలు ఆడుతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఒక పార్టీ నాగార్జున సాగర్కి వెళ్తే నల్గొండకు, ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడిగడ్డ డ్యాంకి వెళ్ళింది. మేడిగడ్డ డ్యామ్ లో ఏం చూడడానికి వెళ్తుందో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎన్నికలకు ముందే మీ నాయకుడితో కలిసి చూసొచ్చారు కదా మీరు. రాహుల్ గాంధీ స్వయంగా విజిట్ చేశాడు, మేమందరం వెళ్ళాము, పత్రికా విలేకరులు వెళ్ళారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరు వెళ్ళారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులందరూ కూడా కూలంకషంగా వెళ్ళారు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. జస్ట్ పొలిటికల్ డ్రామా, జస్ట్ పొలిటికల్ విజిట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మేడిగడ్డ విజిట్ ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేలంతా కూడా రాజకీయ లబ్ధి పొందేందుకోసమే వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మేడిగడ్డ డ్యామ్ విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ లేదు.